హాయ్, హలో, నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో ఫైనల్లీ ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా, మా ఇంట్లో ఉన్నాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే కొంచెం బయట షాపింగ్కి వెళ్తున్నా. ఎందుకంటే ఇట్ల నుంచి వచ్చేటప్పుడు నేను లగేజ్ ఏం తీసుకురాలేదు. సో నా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడ సమ్మర్ కదా, సో ఫుల్ వేడిగా ఉంది. సో బేసిక్ టీ షర్ట్స్ తీసుకుందామని చెప్పి బయటకు వెళ్తున్నా. సో మీకు చిత్తూరు ఎలా ఉందో చూపిస్తాను. టైం లాప్స్ బట్టి మీకు చిత్తూరు ఎలా ఉందో చూపిస్తా, చూడండి. ఇది మా కాలనీ అనమాట, ఇది మా వీధి. ఇది సో మా కాలనీ ఇది. అది మా మా కాలనీ గుడి. ఫస్ట్ మ్యాక్స్కి అయితే వచ్చాను. సో టీ షర్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, లైక్ ఆఫర్లో ఏమైనా టీ షర్ట్స్ ఉంటాయేమో చూద్దామని చెప్పి మ్యాక్స్కి వచ్చాయన్నమాట. ఇందులో అయితే కలెక్షన్ అంత ఏం లేదు పెద్దగా. అబ్బాయిలకి అయితే అస్సలు కలెక్షన్ లేదు. అన్ని ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, పాత పాత కలెక్షన్ ఉంది. కొత్తవి అయితే అసలు ఏం లేదు. నెక్స్ట్ జూడియోలో ఉందంట, జూడియోకి వెళ్దాం. జూడియో చూద్దాం, జూడియోలో ఎలా ఉందో ఇక్కడ కలెక్షన్. జూడియోకి వెళ్దామని స్టార్ట్ అయితే ఈలోపు మా అమ్మ ఫోన్ చేసి కొత్త పని చెప్పింది. ఇప్పుడు వేరే షాప్కి వచ్చాము. మా మమ్మీ ఏదో పని చెప్తే దానికోసం వేరే బట్టల షాప్కి వచ్చాము అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ బట్టల షాప్ చిత్తూరులో. ఈ షాప్ తెలియనంటే ఎవరు ఉండరు చిత్తూరులో. అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి ఈ షాప్ తెలుసు. ఇప్పుడు నేనున్న స్ట్రీట్ వచ్చి చర్చ్ స్ట్రీట్. ఇది చిత్తూరులో ఫేమస్ స్ట్రీట్ అనమాట. మొత్తం షాపింగ్ ఏరియా అంతా ఇక్కడే ఉంటుంది. మీరు ఏం షాపింగ్ చేయాలన్నా ఈ స్ట్రీట్కే రావాలా. సో ఈ స్ట్రీట్ తెలియనంటూ ఎవరు ఉండరు. చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తంలో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ తెలియనంటూ ఎవరు ఉండరు. అంటే ఏ షాపింగ్ చేయాలన్నా ఇక్కడికే రావాలా. ఎప్పుడు బిజీ ఉంటుంది ఈ ఏరియా అయితే. ఈ రోడ్ అయితే మొత్తం బిజీ ఉంటుంది ఇది. సో చాలా ఇదేంటంటే ఇక్కడ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడ ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తారన్న ఇది నమ్ముతుంటారు చిత్తూరు వాళ్ళు అంటుంటారు అనమాట. ఇక్కడ డ్రైవింగ్ చేస్తే చాలు, నువ్వు ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తారా అని అంటుంటారు ఇక్కడ. సో అంత బిజీ ఉంటుంది ఈ రోడ్ ఇది. ఇక్కడ పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా జూడియోకి వెళ్దాం. జూడియోలో ఏముందో చూద్దాం, అక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే జూడియోకి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో చూడాలి. అసలు హైదరాబాద్ నేనైతే మ్యాక్సిమం హైదరాబాద్లో వెళ్ళినా చాలాసార్లు. అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉంది, కలెక్షన్ ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో చూడాలి. స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది, 2 floors ఉందంట. స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది. అది కలెక్షన్ చూడాలి. మెయిన్ సెక్షన్కి వెళ్తున్నాం, 2nd floorలో ఉందంట, చూడాలి. ఓకే, ఇక్కడ కలెక్షన్ యావరేజ్గా ఉంది. కొన్ని టీ షర్ట్స్ బాగున్నాయి, లైక్ కొన్ని అయితే బాగానే ఉన్నాయి టీ షర్ట్స్. సో నేను ఒక 2 టీ షర్ట్లు తీసుకున్నా. ఏం తీసుకున్నాను అనేది మీకు స్క్రీన్ పైన మీకు కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను. చూడండి ఏ టీ షర్ట్స్ తీసుకున్నాను అనేది.
బట్ మేబీ కంపేర్ టు హైదరాబాద్ బెంగళూరుతో కంపేర్ చేస్తే ఇక్కడ అంత లేనట్టే ఉంది కలెక్షన్. అంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఐ మీన్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళాను హైదరాబాద్ స్టూడియోకి. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కలెక్షన్. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందో మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. ఇది ఒక చిన్న వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ మహేంద్ర. బాయ్.